తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతారాముడి కట్నం సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుతం మహాలక్ష్మి ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయింది. మహాలక్ష్మితో పాటు కారు కూడా మంటల్లో కాలిపోయిందని, మహాలక్ష్మి చనిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ క్యారెక్టర్ ని ఎందుకు ఇలా చూపిస్తున్నారు అనే విషయానికి వస్తే, బహుశా సీరియల్ కి రేటింగ్ పెంచడానికి మహాలక్ష్మి క్యారెక్టర్ ని చంపేసినట్లు కొద్ది రోజులు పక్కన పెడుతున్నారేమో అనిపిస్తోంది. లేదా మహాలక్ష్మి క్యారెక్టర్ ని పోషిస్తున్న మంజులా పరిటాల సీరియల్ నుండి ఏమైనా క్విట్ అయ్యారా అని కూడా అనిపిస్తోంది. ఎక్కువ శాతం సీరియల్ కి రేటింగ్ పెంచడానికే మహాలక్ష్మి క్యారెక్టర్ ను చంపేసినట్లు కొంతకాలం చూపిస్తారు అనిపిస్తోంది. రాధమ్మ కూతురు సీరియల్లో బుజ్జమ్మ కూడా ఇలాగే చనిపోయింది అన్నట్లు చూపించి మళ్ళీ ఆమెని చూపించారు. అలాగే సీతారాముడి కట్నం సీరియల్లో కూడా మంజులాని మళ్ళీ చూపించారు. మహాలక్ష్మి మీద హత్యా ప్రయత్నం చేసిందని సుమతిని ఇరికించాలని ప్లాన్ చేస్తుంది మహాలక్ష్మి. ఆ ప్లాన్ లో ప్రస్తుతం ఆమె ఇరుక్కుపోయింది. ఇక సీతారాముడి కట్నం సీరియల్ లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే, శివకృష్ణ చేతుల మీదుగా విద్యాదేవిని అరెస్ట్ చేయమని పై ఆఫీసర్ త్రిలోక్ చెప్తాడు. ప్రతిసారి నిరపరాధులకి అమాయకులకి నా చేత సంఖ్యలు వేయించలేరు అని ఎదురు తిరుగుతాడు శివకృష్ణ. ఏ ఆధారంతో మహాలక్ష్మి చంపిందని అరెస్ట్ చేయమంటున్నారు అని ప్రశ్నిస్తాడు. మహాలక్ష్మి గారిని చంపుతానని ఈవిడ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఉంది అని పై ఆఫీసర్ అంటాడు. మహాలక్ష్మిని ఎవరు చంపలేదని, కారు అదుపు తప్పి పడిపోవడం వలనే లోయలో పడిపోయిందని తాను కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షిని అని శివకృష్ణ చెప్తాడు. ఇక విద్యాదేవి మహాలక్ష్మి చావుకి కారణమని ఇంటి నుండి ఆమెని గెంటేయాలని చూస్తారు. అయితే ఆమెని ఇంటి నుండి వెళ్ళగొట్టకుండా ఎవరు అడ్డుకుంటారో ఈ ఆసక్తికరమైన వైనాల్ని సీతారాముడి కట్నం సీరియల్లో మిస్ కాకుండా చూడండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.